ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఫోన్లు విన్నారా లేదా, ఇప్పటి వరకు గళాన్ని వినిపిస్తూ వచ్చాం. ఇక నుంచి మరింతగా ప్రశ్నిస్తాం, వాస్తవాలను బయట పెడతాం, ప్రపంచానికి తెలియజేస్తాం. భారతదేశంలోనే అత్యంత నీచమైనటువంటి హేయమైనటువంటి చర్య రాజకీయ నాయకులవి, జర్నలిస్టులవి, మీడియా అధిపతులవి, వ్యాపారవేత్తలవి, సినిమా వాళ్ళవి ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటండి, ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటండి. ఫోన్లు ట్యాప్ చేశారని ప్రశ్నిస్తే మీడియాగా బాధ్యత లేదా? ప్రశ్నిస్తే ఎలాగానా? ఇదే కార్లు ధ్వంసం చేయటం ఖచ్చితంగా. మరి దీనికి సంబంధించి ఆఫీసులో ఉన్నటువంటి పైన అద్దాలన్నీ పగలగొట్టారు, ఆఫీసులో ఉన్నటువంటి మహిళా సభ్యుల మీద దాడి చేశారు, ఆఫీసు లోపల కూడా ఆ విధంగా. ఒక్కసారి చూస్తే నిజంగా అసలు ఇది ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలనుకున్నారు? భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని నిలవరించాలనుకుంటున్నారా? భయపెట్టి మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా? భయపెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? ఏ రకంగా పగలగొట్టారో చూడండి, ఏ రకంగా ధ్వంసం చేశారో చూడండి. నిజంగా ఇప్పటికైనా సరే ఇది గనక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి గనక బాధ్యతతో చేయించుంటే వారు క్షమాపణ చెప్పాలి. లేదు అనంటే వారు మాకు సంబంధం లేదు ఈ సంఘటనకు అని చెప్పని చెప్పాలి.